ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా హాస్పిటల్లో ఉన్న విహారి వాళ్ళ అమ్మకి ఇంకా కనకం సేవలు చేస్తుంది. నువ్వు లేకపోతే ఈ కన్నీళ్ళు నా కొడుకు పెట్టేవాడని ఇంకా విహారి వాళ్ళ అమ్మ ఏడుస్తుంది. కనకం ఆమెను ఓదారుస్తుంది. కనకం మెడలో తాళి, నుదిటిన బొట్టును చూసి ఈ పెళ్లి బట్టలు ఏంటి, ఎయిర్పోర్ట్లో అర్ధరాత్రి ఏం చేస్తున్నావని కనకాన్ని అడుగుతుంది. ఇంకా వాళ్ళ అమ్మ నాన్నల గురించి చెప్పడానికి కనకం ఇష్టం లేక తనకు ఎవరు లేరని, అనాథని కనకం చెప్తుంది. నన్ను పెళ్లి చేసుకున్న వాడు అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇంకా కనకం ఎన్నో ఆశలతో తనతో 7 అడుగులు వేశాను, ఇప్పుడు నా అడుగులు ఎటు వేయాలో తెలియడం లేదు అని చెప్పి అంటే ఇంకా యమున బాధపడకమ్మా, నా అనేవాళ్ళు పక్కన లేకపోతే ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నీకు అభ్యంతరం లేకపోతే నాతో పాటు మా ఇంటికి వచ్చేసే, నా కొడుకు నీ సమస్య దగ్గరుండి పరిష్కరిస్తాడు. నా కొడుకు ఎన్నిసార్లు ఫోన్ చేశాడో చూసావా? వాడికి నేనంటే క్షణం కనిపించకపోయినా అల్లాడిపోతాడు. చూడు, నా కోసం ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఇంకా విహారి, అమ్మ ఎక్కడున్నావు? అమ్మ రాత్రి నుంచి నిన్ను వెతుకుతున్నాను అని అంటే ఇంకా యమున, నాకు ఏం కాలేదు నాన్న, నేను సేఫ్గానే ఉన్నాను అని పద్మాక్షి అన్న మాటలన్నీ చెప్తుంది. నువ్వు ముందు మీ అత్తయ్య ఇంటికి వెళ్ళు, నువ్వు పూజకు రాలేదు అని గొడవ చేసింది, నువ్వు వెళ్తే తన కోపం తగ్గుతుంది అని అంటే ఇంకా విహారి రాకపోవడం కారణం వేరే ఉంది, నేను చెప్పలేను అంటాడు. ఇంకా యమున, నాన్న ముందు నువ్వు మీ అత్త దగ్గరికి వెళ్ళు, నా మీద నింద పడినా పర్లేదు కానీ నీ మీద నింద పడకూడదు, నువ్వు అత్తయ్యని తీసుకురా, నేను ఇంటికి వచ్చేస్తా, నా కొడుకు తప్పకుండా నీకు సహాయం చేస్తాడని అంటుంది. ఇంకా విహారి వాళ్ళ అమ్మ కనకాన్ని తీసుకొని తన ఇంటికి బయలుదేరుతుంది. ఇంకా కనకం తన అసలు పేరు చెప్తే ఇబ్బంది పడుతుందని ఇంకా లక్ష్మి అని విహారి వాళ్ళ అమ్మకు చెప్తుంది. ఇంకా మరోవైపు అత్తయ్యని ఎలా అయినా ఒప్పించి తీసుకురావాలని విహారి అనుకుంటాడు. విహారి ఇంటికి ఇంకా కనకం వస్తుంది. ఇంటికి వెళ్ళగానే అందరూ కనకం గురించి ఎవరు అని అడిగితే బంధువుల అమ్మాయి అని చెప్తుంది. కొన్నాళ్ళు మన ఇంట్లోనే ఉంటుందని విహారి వాళ్ళ అమ్మ చెప్తే విహారి అమ్మ చెప్పగానే ఇంకా అంబిక వాళ్ళ అమ్మ ఇంకా చాలా మాటలు అంటూ ఉంటారు. ఇంకా విహారి వాళ్ళ తాతయ్య మాత్రం యమునని కాపాడిన అమ్మాయి మన ఇంట్లోనే కొన్ని రోజులు ఉంటుందని ఇంకా గట్టిగా చెప్తాడు. ఇంకా విహారిని వదిన వాళ్ళ ఇంటికి పంపానని ఇంకేమన్నా అంటుంది. ఇంకా కనకాన్ని మేడ మీద ఉన్న గదికి ఇంకా పని వాళ్ళు తీసుకువెళ్తారు. ఇంకా అక్కడ విహారి వాళ్ళ మామ కనకం నగలు దొంగలించిన వ్యక్తి ఉంటాడు. ఇంకా ఆమెను కనకం చూడదు. కనకం గదిలోకి వెళ్ళి ఇంకా తన పెళ్ళి తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. తాళిని పట్టుకొని ఇంకా నాన్న అమ్మను గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక అంబిక సహస్రకు కాల్ చేసి విహారి వస్తున్నాడని చెప్తుంది. ఇంకా సహస్ర వెళ్ళి డోర్ తీస్తుంటే ఇంకా విహారి వచ్చిన విషయం వాళ్ళ అమ్మకి చెప్తుంది. విహారి పద్మాక్షిని పలకరిస్తే పద్మ అరుస్తూ ఉంటుంది. మాట తప్పి ఉన్న బంధాన్ని కూడా చంపేశారని అరుస్తుంది. విహారి ఎంత ఒప్పించాలని ప్రయత్నించినా ఇంకా పద్మాక్షి ఒప్పుకోదు. ఇంకా తల్లి కొడుకులు నాటకాలు ఆడుతున్నారని, మమ్మల్ని జోకర్లు చేస్తున్నారని అరుస్తూ ఉంటుంది. అనుకోని పరిస్థితుల వల్ల పూజకి రాలేకపోయానని అంటాడు. ఇక విహారి 2 చేతులు జోడించి మోకాల మీద నిలబడి, నీ పరువు నేను కాపాడుతాను, నీ ప్రాణంగా ప్రేమిస్తున్న నీ సహస్రాన్ని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంటే ఇంకా పద్మాక్షి సరే అని చెప్పి ఇంకా సంతోషపడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.